भगवान सर्वात्मक श्री वरुण वास्तुष्पति ब्रह्मादि देवता देवताभ्यो सुवर्णमंत्र पुष्पं समर्पयामि। वरदो भवतु वरदो भवतु मले अक्षर लिखना मले उत्तरे उत्तरे शुभकर्मण्य शुभकर्मण्य अविक्रमस्तु अविक्रमस्तु भवन्तु भवन्तु ब्रुवन्तु ब्रुवन्तु इकडे सकडे पक्कना वापरू उत्तरे उत्तरे शुभकर्मण्य शुभकर्मण्य अविक्रमस्तु अविक्रमस्तु नमस्कार చేసుకున్నారా। ओम श्री वरुण वास्तुष्पति ब्रह्मादि श्री वरुण वास्तुष्पति ब्रह्मादि देवताभ्यो नमः नमः అని ఒకసారి ఆ మూడు కలసాలు చేత ఇలా చేస్తున్నా। ओम सर्वेषां महाजनानां श्री महाविष्णुरूपाणां ब्रह्म ब्राह्मणां सर्वत्रित्यासानि రెండు అక్షరం తీసుకున్నా శిరస్సు మీద सुखासनानि ओम ओम अपुरुषं చేయబడుతున్నా अपपुरुषयान् ओम मलि कलसानुकुना शिवापसन्तु ओम ఇలా ఉదయాలతో పరిచయబడుకో अपपुरुषयान् ओम ओम सौवनस्य मलिला मुकुना कलसार सौवनस्य मस्तु ओम कवचामंत्रिया उदयमंत्रिया मलि చేయబడుకున్నాక ओम अक्षर प्राचित प्रेमेदासवत्तदा गन्नो नीनु ఉన్నాయి కదా అందరూ జరుగుతున్న మూడు కలసాలు अक्षर प्राचित प्रेमेदासవत्तदा అక్షర త్రికావతరణ విశ్వత్తదా అక్షర ప్రాచిత గంధ ద్వారా శాంతిష్ట రేషి శ్రీ గురుతారా स्नातक अधिकार सर्ववेद यज्ञक्रिय करण कर्मार्थ आरंभ शुभ शोभन प्रवर्तन्ते तमोहंकार आदि कृत्वा మూడు సార్లు వాటర్ పోసి भगवत अनुज्ञातः पुण्याहं वाचयिष्ये ओम 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 दक्षिणस्मादय दीर्घ आयुष्रस्तु समाहिता प्रसीदन्तु भवन्तः शान्तिरस्तु
అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు శివం శివం కర్మాస్తు కర్మ సముద్ధిరస్తు పుత్ర సముద్రస్తు సస్యస్తు వేద సముద్రస్తు శాస్త్ర సముద్రస్తు ధనధాన్య సముద్రస్తు ఓం ఈశాన్య కొంచెం మాట్లాడండి ఓం ఈశాన్య ధరి సరిస్తు అలాగే నమస్తు అనురాధ విషావధ్యత సతం జీవేన శరదస్స వీర సతం జీవేన శరదస్సు వీర ఓం 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 బుద్ధిం భవంతు భవంతు కుర్వంతు ఉజ్జితామృతి సమృద్ధి ఓం చిన్న కూర్చున్నారు ఓకేనా ఓం ఓం సర్వపుణ్యముందరస్తు విదుర్పర గోత్ర వంశాభివృద్ధిరస్తు ఓ శాంతి పుష్టిరస్తు గోత్ర సంభవతు సర్వసముద్ధిరస్తు ఓ సర్వసముద్ధిరస్తు ఓం ఓం యథాస్థానం పెట్టి మన యథాస్థానం పెట్టి నమస్కారం చేసుకున్నాం నిత్యాంశే ఆపోషణం సత్యమాద్యంతం ఊర్ధ్వాయ సముద్ర గదా పురుష మా దీయంతం మనం పెట్టుకున్నాం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ अस्य पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभदितौ मम उपनयन लग्न प्रकृति तस्य समावर्तन शुभलग्न पर्यन्तं शुभलग्न पर्यन्तं मध्ये वत्सरकाले वर्तन काले संभवितानां पापानां निवृत्त्यर्थं यथाशक्ति संभवित प्रायश्चित्तार्थं करिष्ये नमः ध्यायामि आवाहयामि नमस्कृत्यामि ओम श्री नमो भगवते वासुदेवाय नमः समर्पयामि समर्पयामि ओ पंचामृतस्नानं समर्पयामि चंदन समर्पयामि ओम या पर्णीर्यावरा विश्वाय वर्गे कुट ओम गट्टी गट्टी जाते जाते बिल को अंदर स्लो राइट गुड जॉब ओम ओम देवसत्वाभ्याम आपको लगे ओम कर दियो स्वागत పెట్టేసి మళ్ళీ 6 సార్లు తీర్థం చూపించి ఇందాక హస్తప్రక్షాళయామి గండోషాచమనీయం సమర్పయామి తాంబూలాన్ సమర్పయామి పూగి వినయకర్పూరేణావల్లిధైర్తం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రదీతాం తాంబూలాన్ సమర్పయామి ఇలా పట్టుకోండి
తాంబూలాన్ సమర్పయామి స్వామి తాంబూలాన్ సమర్పయామి దివ్య సువర్ణ మంత్ర పుష్ప దక్షిణా సమర్పయామి అద మంగళ నీరాజనం. ఇలా పట్టుకున్నాను హారతి స్వామివారికి ఇలా కొంచెం వెనక్కి తీసుకొచ్చేయండి. అలా అన్నింటికి వచ్చాను స్లోగా తిప్పినాను. శ్రీయకాంతాయ శ్రీమాచార్య స్పూన్తో నీళ్ళు తీసుకొని చుట్టూ తిప్పి హారతి 3 సార్లు తిప్పి ఇందులో ఆనందర్ పూర్ణి రాజన సమర్పయామి. ఇప్పుడు చూపించి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. చీర పెట్టు. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేషు ఋషికేశ మహా పురుష పూర్వజ. మిథున గోత్ర పునఃసురక్షితజాతాయ మిథున రాజజాతాయ అనీష్నామదేశ స్నాతక అధికార సిద్ధిర్భవంతి రక్షాసూత్ర బంధన హైముహూర్త సుముహూర్తో అస్తు. లేదు నమస్కారం చేసుకో. నాన్నగారికి ఆ సీజర్ పట్టుకున్నాను చేతను ఆ అక్షరంతో పాటు పట్టుకో. ఓం త్రాయుష్యం జమదగ్నే కస్యవస్యదాయుష్యం యద్దేవానాం త్రాయుష్యం తన్మే అస్తు త్రాయుష్యం. ఆయనకి హెల్ప్ చేయండి అమ్మ మీరు. అది కూడా పట్టుకోండి గారు మీరు. అది మీరు పట్టుకోండి. పట్టుకొని దర్భని లెఫ్ట్ హ్యాండ్తో మీరు అది ఉంది కదా అది లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని కుడి చేతితో మాత్రం దర్భ పట్టుకోండి. సార్ తూర్పు మన మధ్యలో తీయవలసిన అవసరం లేదు. తూర్పు నుంచి దక్షిణం వెనక్కి నార్త్ సైడ్ ప్రదక్షిణం 2 కలిపి పట్టుకోండి. పట్టుకొని ముందు తూర్పు పోయి పెట్టండి. హెయిర్ని నేను చెప్పినప్పుడు కట్ చేయండి. ఓకే. ఓం ఒక్కసారి దర్భలు అందరూ పెట్టుకున్నామా చేతిలో దాంట్లో పెట్టుకోండి. ఒకసారి కింద నాన్న తీసుకో చేతితో అది చేతితో తీసుకొని పెట్టు. పర్లేదు ఆయన తీస్తారా మీరు వంగ అమ్మగారి తీసుకున్నాను. కలసం చేతికి తీసుకో అమ్మగారి చేతికి. అమ్మగారు ఇందా మొన్నట్లాగా మనం ఏం చేయాలంటే ఆ నీటినే మీరు ఉష్ణోదకం అంటే వేడి నీళ్ళగా భావిస్తూ ఆ అబ్బాయి శిరస్సు మీద జల్లండి. చిన్నగా జల్లండి చలిపోతుంది కూరవాడికి. ఓ విష్ణే వాయు ఉదకేనా అలా జల్లుతున్నాడు. శుభ్రం జల్లండి 4 వైపులు జల్లండి మంచిగా. అంటే నేను మరీ జల్లమని జల్లండి అంతే హెయిర్ తడిచినట్టు జల్లి శుభ్రంగా హెయిర్ని కలసం సార్ చేతికి ఇవ్వండి. కలసం సార్ చేతికి కలసం ఇచ్చి 2 చేతులతో మంచిగా అంటే క్రాఫ్ పోకుండా మంచిగా అటు ఇటు మంచిగా అలా చక్కగా అది అంటే మంగళవాడ షాప్లో మనం ఎలాగైతే శిరస్సు దుద్దుతారో ఎవరికి దర్భాలు తూర్పు వైపు పెట్టండి. అలా పెట్టి సార్ మీరు లెవెల్ చేసుకోండి 2 దర్భల్ని. దర్భలు కూడా కట్ చేయాలి. సరే మొన్నట్లా కూడా ఈసారి దర్భలు కూడా కట్ చేయండి. దర్భలతో పాటు 2 దర్భలతో పాటు హెయిర్ కూడా యాడ్ చేసుకొని నేను చెప్పినప్పుడు కట్ చేయండి. అదేనా. ఓం ఏనపస్తవిదాక్షురేణ సోమస్సరాజ్ఞావరుణస్థ విద్వాన్ తేన బ్రహ్మణోపేద అస్య ఆయుష్యమస్వ జరాదృష్టిరధ్యాయం అనీష్నామధేయస్య. కట్ చేయండి. దర్భలతో సహా కట్ చేసి ఆ లోపల అందులో వేయండి. ఆ చెవు పైన ఉన్న హెయిర్ని కట్ చేయాలి. మరి అంత కింద దించక్కలేదు. పైన ఉన్న చెవు పైన ఉన్న హెయిర్ని కట్ చేయాలి. అక్కడ నేను చెప్పినప్పుడు కట్ చేయాలి. ఓకే సార్. ఓం యత్సురుణాయనా పూషా బృహస్పతి అగ్నిస్థితాయుషే ఏవపత్ తేన ఆయుషే ఏవపసో శ్లోకాయ స్వస్తయే అనీష్నామధేయస్య. దర్భలతో సహా కట్ చేయండి సార్. కట్ చేసి మళ్ళీ అందులో ఉంచండి. మళ్ళీ మీరు సిజర్ని మళ్ళీ శుద్ధి చేసుకోండి సార్. సిజర్ దగ్గర రావాలి. అలా మళ్ళీ ఆపుతో నీళ్ళు జల్లండి శిరస్సు మీద జల్లి. మళ్ళీ ఇప్పుడు వెనక్కిమ్మా. ఇప్పుడు వెనక్కి ఆ కొసలు ఉన్నాయి కదా వెనక్కి ఇలా సోదికి పెట్టండి. వెనక్కి ఇలా అటువైపు తిప్పండి సార్. ఆ దర్భలు తీసుకోండి చేతిలో. మీరు అమ్మగారి చేతిలో తీసుకొని అటు సైడ్ తిప్పండి. అలా తిప్పి ఇప్పుడు అమ్మగారి చేతికి ఇవ్వండి. అమ్మగారు ఆ హెయిర్ పట్టుకోండి చక్కగా చేసి ఓం
ఉత్వాయా కేసన్ వరుణస్య రాజ్ఞా బృహస్పతి సవితా సోమాగ్నిః తేభ్యో నిదానం బృహోద్యాన విందనురాధ్యావా పృథివీ అపస్వః అనీష్నామదేయస్య. ఇప్పుడు అందులో వేయండి అమ్మగారు. ఆ హెయిర్ ఉన్నాయి కదా, ఆ దర్భలు కూడా అందులో వేసేసేయండి. వేసి శుభ్రంగా అందులో మట్టిలో కప్పేసేయండి. వాటిని హెయిర్తో సహా మట్టిలో కప్పేసేయండి. మళ్ళీ సిదర శుద్ధి చేసుకోండి. అదొక 6 months వరకు వాడకూడదు. మొన్నటిది ఇవాడిది 3 months కానీ 6 months కానీ. మళ్ళీ హెయిర్ మీద నీళ్ళు చల్లండి సార్. ఆ రెండు సీజన్లు ఏం చేస్తారంటే ఒక జిప్పు లోపల పెట్టేసి మడిచేసి ఒక దాంట్లో పెట్టి రైట్ అలా పెట్టుకోండి సార్. ఇప్పుడు ఈ కలశం పట్టుకొని చేత్తో పుణ్యాహవచనం జలం ఇది. జనరల్గా మనం ఏంటి కటింగ్ చేస్తే స్నానం చేయాలి. ఇప్పుడు పుణ్యాహవచనం స్నానం అనమాట. ఆకుతో నీళ్ళు చల్లుతుండండి. ఇటువంటి మీరు ఆకుని ఏం చేస్తారంటే ఇలా సూదిగా పట్టుకోండి. ఇలా పట్టుకోండి. నీళ్ళు ముంచి చిన్న చిన్నగా మీరు పట్టుకోండి. ఓం హిరణ్యవర్ణస్య పావకాః యా సుజాతకస్య ఇంద్రః అగ్నియా గర్భం ధరిధరిపస్థానాపస్తగ్గుస్తో న భవంతు యా సాగం రాజవర్ణో యాత మధ్య సత్య అనుదయోపజనానాం మధుసుతస్య పావకాస్థానాపస్తగ్గుస్తో న భవంతు యా శాం దివ గుణవంతు పక్షం యా అంతరిక్షే బహుదా భవంతి. అమ్మగారు టవల్ తీసుకో. ఇదే టవల్ అనుకొని భావిస్తూ జస్ట్ ఆ హెయిర్ మీద ఒత్తిస్తాయి. అంతే చాలు సార్. ఇటువంటి ఏ సార్ మీరు ఒకసారి అక్కడ ఉండండి. నమస్కారం చేసుకోండి. ఏ దేవా పవిత్రేమాత్మ పవిత్రం పక్క పడేను డాష్ లేసి. ఓం ధ్రువంతే రాజవర్ణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతింద్రస్వాగ్నిస్స రాష్ట్రం ధారయతాం ధ్రువం. చెప్పండి. ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, సదాయుష్మాన్ భవ. రైట్ నన్ను ఇటు నమస్తే నమగ్రహాభ్యాస సకలాభ్యాం ఓం ఓం గంధద్వారాంకురారిషాంతృష్టాగంధోందవైరుగంధోందవైరుద్యసహ దేవో యో మానుషో గంధస్థ గంధాన్ సురభేరుషాషితాం. సెట్ చేస్తాను. ఆ అబ్బాయి చేతికి ఇలా తగిలించాను. మన చేయిలో పెట్టాను. నేను అర్థం చూసుకున్నాక అలా పెట్టాను. పెట్టి ఆ చేయి కింద పెట్టాను. దాన్ని అది ఈ చేయింది కదా, అది నాన్నగారు చాలా పట్టాను. అది చిక్కు పడకుండా ప్రణవస్య ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమా ఆత్మ దేవత. రెండు చేతులు పెట్టి గాయత్రి చంద యజ్ఞోపవేతం పరమం పవిత్రం జార్థ సహజం పురస్తాయుష్మగ్రమిదం చేత యజ్ఞోపవేతం పరమస్తు తేజ. ఓం మీరు కూడా పెట్టండమ్మా పొట్టు.
చరిత అంకుల్ మీ వెనకాల మేము ఉన్నాము. గమిష్యామి స్లో ఫ్రంట్ నుంచి ఉంటుంది మంచి వెనకపోతే అండి తర్వాత పన్నీర్ పొడి తీసుకొని మీకు ఎత్తనే వాడింత తప్పనిసరిగా పెట్టడానికి బ్యాగ్ అక్కడ బ్యాగ్ లో
స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు పునరస్ నక్షజాతాయ మిథున రాశిజాతాయ అనీష్నాదేశ్య వివాహ అధికార సిద్ధిరస్తు. Come on.